టిఆర్ హరీష్ రావు గారు అంటే బీజేపీ పెద్దల్ని కలుస్తున్నారా, లేకపోతే అడ్వకేట్లను కలుస్తున్నారా, జడ్జిలను కలుస్తున్నారా? అనేక ఊహాగానాలు తెలంగాణలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందాక మిత్రుడు అన్నట్టు గులాబీ రెమ్మకు కమలం పువ్వుకు పెళ్ళంట, తర్వాత కట్నం కింద 4 రాజ్యసభ ఎంపీలు అంటాను. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ ఈనాడు పేపర్లో కానీ చాలా క్లియర్గా రాసిర్రు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జంప్ అయిపోయారు. మరో 6 మంది జంప్ కావడానికి రెడీగా ఉన్నారు. అంటే మొత్తం 13 కాబోతుంది. వాళ్ళ సంఖ్య ఎంత ఉన్నది? మొత్తం 38. 38లో 26 మందిని లాగేస్తే టీఆర్ఎస్ ఎల్పీ ఏదైతుందో సిఎల్పిలో విలీనం అయిపోతుందని, టీఆర్ఎస్ పార్టీని ఖతం పెట్టొచ్చని, ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయొచ్చని, ప్రతిపక్షంలో ఎవ్వరు ఉండకుండా చేయొచ్చు అనేటువంటి భావనలో ఉన్నటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు జరుగుతున్నటువంటి తతంగం అంతా తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నారు కదా. దాన్ని కాపాడే పనిలో మీరు సాయంత్రం ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఒక ఎమ్మెల్యే ముహూర్తం ఫిక్స్ అయిందని, రేపు సాయంత్రం ఇంకొక ఎమ్మెల్యే ముహూర్తం ఫిక్స్ కాబోతుందని, ఇట్లా మొత్తం 26 మందిని లాగేసేటువంటి స్కెచ్కు కాంగ్రెస్ పార్టీ భారీ స్కెచ్ చేసిందని చెప్పేసి, అందులో ముఖ్యంగా హైదరాబాదు రంగారెడ్డిలో ముఖ్య నాయకులను అందరినీ కూడా లాగేయాలని చెప్పేసి, ముఖ్యంగా ఇంకో ఎమ్మెల్సీ ఎవరైతే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక ప్రధాన క్యాండిడేట్ అయిన ఎమ్మెల్సీని కూడా రేపో మాపో తీసుకోబోతున్నాం అని చెప్పేసి, ఇన్ని రకాలుగా మన అందరి ముందర జరుగుతున్నటువంటి ఈ తతంగం అంతా చూసి కూడా బీజేపీకి టీఆర్ఎస్కి పెళ్ళంటే, మరి టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలోకి వస్తలేరు కదా. ఎవరైనా ఒక్కరన్నా వచ్చిర్రా? ఎట్లా మీరు దీన్ని చెప్పండి. మీరు ఎవరి పెళ్లి రాజునేత గారు ఇక్కడ చాలా ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి జంప్ అవుతా జంపింగ్ ఆపడానికే ఈ తతంగం అంతా. ఏం తతంగం? వాళ్ళు ఇక్కడ ప్రధానమైన అభియోగం ఏంటి? వీళ్ళు ఇద్దరు కుమ్మక్కైతే మన పార్టీ టీఆర్ఎస్ కూడా సేఫ్ గానే ఉంటది, లేదు ఈ ఎమ్మెల్యేలందరూ పలానా బీజేపీలో సేఫ్ గానే ఉంటారు అని ఒక భరోసా కోసమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ రాజకీయ ఫిరాయింపులు జరుగుతున్నాయో, పొలిటికల్ డిఫెక్షన్స్, ఎంత సిగ్గుమాలిన పని అంటే ఇది. ఈరోజు ఒక పార్టీ కండువా మీదనో, ఒక పార్టీ జెండా మీదనో, ఒక పార్టీ గుర్తు మీదనో గెలిచినటువంటి వ్యక్తులు ఈరోజు రాత్రికి రాత్రే ప్లేట్లు ఫిరాయిస్తూ ఉంటే ఈరోజు ప్రజలు చాలా డౌట్లో ఉన్నారు, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని చెప్పేసి. ఒక నిమిషం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయ ఫిరాయింపులు పాల్పడే వ్యక్తులు కానీ, ప్రోత్సహించే వ్యక్తులు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు ఈరోజు మీరు ఇట్లా ఇందాక కాశ్మీర్ ఫైల్స్ అని, మన ఈ ఫైల్స్ అని, ఆ ఫైల్స్ అని, ఇది కాదు, ముఖ్యంగా ఈ పొలిటికల్ డిఫెక్షన్స్ మీద కూడా ఫైల్స్ అని తీయాల్సిన, రాజకీయ ఫిరాయింపుల మీద కూడా సినిమా తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాజకీయ ఫిరాయింపులకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు సిగ్గు, మానము, లజ్జ అన్నీ వదిలేసి ఇంత నర్మగర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజల యొక్క నిర్ణయాన్ని, ప్రజల యొక్క ఏదైతే వాళ్ళు మా నాయకుడు అని చెప్పేసి నమ్మి ఓటేశారో వాళ్ళందరినీ కూడా ఈరోజు నట్టేట ముంచి పోతున్నట్టే కదా. వాళ్ళ యొక్క నిర్ణయాన్ని మీరు తుంగలో దొక్కినట్టే కదా. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే కదా. మీ పార్టీ కదా గతంలో 1985లో 52వ ఆర్టికల్ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లో పెట్టిన రాజకీయ ఫిరాయింపులకు పాల్పడితే ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, డిస్క్వాలిఫై చేయాలని చెప్పింది మీరే కదా. పెట్టింది మీరే, రాజకీయ ఫిరాయింపుల మీద చట్టం తీసుకొచ్చింది మీరే, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది మీరే. జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. డిఫెక్షన్స్ గురించి మాట్లాడుకునే నైతిక ఇది ఏ పార్టీకి లేదనేది. ఏ పార్టీ కంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో 8 మంది ఎమ్మెల్యేలు కలిస్తే ఏ పార్టీల మనం మాట్లాడుతున్నప్పుడు మీరు ఇప్పుడు తెలంగాణ సబ్జెక్టు మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తాను. గతంలో మాకు భారతీయ జనతా పార్టీ తరఫున ఒకే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి గోషామహల్ నుంచి గెలిచినా కూడా
ఏ పార్టీలో కూడా జాయిన్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయా ఎక్కడన్నా? మీరు చూసారు కదా గతంలో. ఈరోజు గుంపులుగా మందలుగా రాత్రిపూట ఫామ్ హౌస్లలో మీటింగులు పెట్టుకొని నీకేమిస్తావు, నేను వస్తే నాకేమిస్తావు, మేము అందరం ఇంతమంది వస్తే మాకేమిస్తారు, ఇవన్నీ చర్చలు జరుపుకుంటూ ఈరోజు రాత్రికి రాత్రే కండువాలు మార్చుకుంటున్నటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. ఇదంతా కూడా దీన్ని ఏమంటారంటే మర్డర్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం తప్ప వీరేది ఏం లేదు. ఎందుకంటే ఈరోజు ఫిరాయింపుల మీద చట్టం తీసుకొచ్చారు కదా మీరు. ఫిరాయింపుల మీద చట్టం తీసుకొచ్చి ఈ రోజు మీరే దాన్ని ఉల్లంఘిస్తున్నారు కదా. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఈ రోజు ఎవరైతే ఈ 26 మంది మీరు టార్గెట్ అని ఈ రోజు నర్మగర్భంగా బయటికి చెప్తా ఉన్నారో, వాళ్ళ పేర్లతో సహా ఈ రోజు బహిర్గతం చేస్తా ఉన్నారు. మీరు ఫస్ట్ జవాబుదారితనం ఉంటే తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మీరు తీసుకుంటున్నారు? అంత భయం ఎందుకు? అంత ఆందోళన ఎందుకు? మీకు ఎందుకు అంత ఆందోళన జరుగుతూ ఉందో మీరు ఈరోజు అర్థం చేసుకొని ఈరోజు పొలిటికల్ డిఫెక్షన్స్ ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. సతీష్ గారు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు ఖచ్చితంగా రాజు నేత గారు చెప్పినట్టు జంపింగ్లు ఎక్కువగా ఉండడం వల్ల, అంటే ముఖ్యంగా హైదరాబాదు ప్రాంతం, ఈ మన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా లేదు నిజానికి, మొన్న కంటోన్మెంట్ సీట్ ఒక్కటి వాళ్ళు బై ఎలక్షన్స్లో తీసుకున్నారు. అయితే వీళ్ళందరూ అటు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి? బీఆర్ఎస్ వీకెన్ అవుతుంది, రోజు రోజుకి వీకెన్ అవుతుంది అనేదా, లేకపోతే ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవడానికి మీరేమన్నా ప్రయత్నాలు చేస్తున్నారు? బీఆర్ఎస్